చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, వాళ్ళంతా పొలిటికల్ స్టాండర్డ్ తోటే అసలైనటువంటి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని చెప్తా ఉన్నారు. అసలైన నిరుద్యోగులు ఇక్కడ రెచ్చగొట్టేవాళ్ళు ఎవరు లేరండి. వాస్తవానికి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తారు అన్నారు. ఆల్రెడీ సంవత్సరం ఎదురు చూసినాం. సరే వీళ్ళ అధికారంలోకి రాగానే సరే కొంచెం ఇబ్బంది పెడితే బాగుందని చెప్పి సంవత్సరం ఎదురు చూసినాం. సంవత్సరం దాటిపోయింది, ఆల్రెడీ 2 సంవత్సరాలు వచ్చినాయి. 2 సంవత్సరాలు వచ్చి కనీసం వీళ్ళు ఇంతవరకు 2000 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మా కడుపు కాలి మేము బయటకు వస్తున్నాం. ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాజకీయం చేసింది మీరు. మేము చదువుకుంటుంటే వచ్చి మీ బుక్కులు పోయండి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయండి, మన పార్టీ గెలిచిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే బాధ్యత మాదని చెప్పేసి అంటారు. వాళ్ళ పేర్లు వద్దులే కానీ వాళ్ళకి మీ జూనియర్ ఆర్టిస్టులను పేరు పెట్టినాం. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తే ఇంకా వాళ్ళు హైలైట్ అవుతారు, వాళ్ళు మాకు వచ్చేది పోయలేదు. ఇక్కడ మేము నిజంగా రాజకీయం కావాలనుకుంటే నేను కూడా సుమారు 3-4 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం పోట్లాడుతూనే ఉన్నా. నిజంగా రాజకీయం ఎదగాలనుకుంటే ఇప్పటికి ఏదో వేరే లెవెల్ ఉండేది. మాకు కూడా కావాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రమే. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి, మళ్ళీ మేము బయట పడితే మీరే అడగండి. ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ ఏదో రాజకీయ రంగం పులమడం ఎందుకు? మీకు చేత కాబట్టి చేతమని చెప్పండి. అసలు నిజంగా ఈ మంత్రులకు బుర్రుందో లేదో అర్థం కావట్లేదు. వీళ్ళందరినీ సభ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ జరపాలి. ఒకటి 60,000 ఉద్యోగాలు అంటారు, ఒకటి 70,000 అంటారు, ఒకటి 85,000 అంటారు. నిజంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ జరపాలి. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ కూడా అక్కడ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళకి సోయి లేదు. ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి సోయి ఉండదు, ఏది ఉండదు. వాళ్ళు ఇష్టం చేయడం వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఎందుకంటే ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది, త్వరలో శుభవార్త చెప్తామంటూ బల్మూరి వెంకట్ చెప్తా ఉన్నారు. ఈ త్వరలో అనే పదం విని 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 మా చెవులు కాసిపోయినాయి. మాకు నమ్మకం లేదు. ఎన్నిసార్లు చెప్తారు త్వరలో అని చెప్పేసి? దమ్ము ఉంటే త్వరలో అనే పదం చిక్కడపల్లి లైబ్రరీకి అశోక్ చౌరస్తాకు వచ్చి చెప్పు. నువ్వు అక్కడెక్కడో గాంధీ భవన్లో మీడ కూర్చొని చెప్పడం కాదు. దమ్ముంటే అశోక్ చౌరస్తాకో చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి త్వరలో అనే పదం. అప్పుడు నువ్వు నిజంగా చెప్తున్నావు ఏదో నోటిఫికేషన్ వస్తలేదా అని చెప్పేసి నిరుద్యోగులందరూ చూసుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు నిజంగా త్వరలో అనే బదులు అద్దంకి దయాకర్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడండి కదా, దమ్ము గురించి మాట్లాడితే ఆయన మీ దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఆ రోజు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కూడా సరే లైబ్రరీకి వచ్చారు. సరే ఏదో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వచ్చిందని చెప్పేసి కూడా మేము అడిగినాం. అయితే వారు ఏం చెప్పారంటే డిప్యూటీ సీఎం దగ్గర తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు. వారు వచ్చి కూడా సుమారు 6-7 నెలలు దాటిపోయింది. ఇంతవరకు డిప్యూటీ సీఎం కాదు కదా, సర్పంచ్ కూడా కలిపిలే. వారం రోజులు తీసుకెళ్తాని చెప్పిండు. ఇంతవరకు సర్పంచ్ కూడా కలిపిలే. అంటే ఇట్లా వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా చెప్తున్నా, వీళ్ళ మంత్రులు ఎట్లా అంటే వీళ్ళు వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ వీళ్ళు. ఎందుకంటే ఒకరికి జ్ఞానం ఉండదు, ఏది ఉండదు. చదువుకున్న ఎవరున్నారు వాళ్ళ మంత్రులు, చదువుకున్న ఎవరు ఉన్నారా? సాక్షాత్ శ్రీధర్ బాబు గారికి మీద నమ్మకం ఉంటే వారు కూడా అసలు ఆల్రెడీ 80,000 ఉద్యోగం వచ్చిన 70,000 వచ్చిన వారు కూడా అసెంబ్లీ సాక్షిగా పచ్చబద్దాలు చెప్తుంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఎందుకంటే సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా ఇంటి దగ్గర అప్పులు చేసుకుంటా, ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకుంటా, హాస్టల్ ఫీజు కట్టుకోలేక, ఇటు ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. సుమారు ఒక అశోక్ నగర్లో ఒక వ్యక్తి ఉండాలంటే సుమారు నెలకు 10,000 ఖర్చు అవుతుంది. మన మధ్యతరగతి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికి కూడా చాలామంది నిరుద్యోగులు కూడా పాపం ఖర్చులు భరించలేక ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం, లేదంటే క్యాటరింగ్ పని చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. మేము నిజంగా స్వచ్ఛందంగా అడుగుతున్నాం, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రమే కావాలి కేవలం, అంతే. మేము మళ్ళీ ఒకటే డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే సాధ్యం కాదంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. ఇప్పుడు